హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ ఎక్స్ప్రెస్ రామ్. ప్రతి ప్రయాణం ఒక జ్ఞాపకం. ఈరోజు మనం హైదరాబాద్ హైటెక్స్ కన్వెన్షన్లో జరుగుతున్న ఆప్తా కెటలిస్ట్ 2025 గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ యొక్క విశేషాలు తెలుసుకుందాం. ఇది జనవరి 3 నుంచి 5 వరకు ఈ కాన్ఫరెన్స్ జరిగింది. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అయిన ఆప్తా ఇది అతిపెద్ద తెలుగు ఎన్ఆర్ఐల గ్లోబల్ బిజినెస్ అని చెప్పవచ్చు. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. (2008) స్థాపించిన ఆప్తా యుఎస్ఏలో తమ కలలను సాకారం చేసుకునే 12,000 మంది భారతీయ విద్యార్థులకు 14 కోట్ల విలువైన స్కాలర్షిప్లను అందించింది. ఉత్తర అమెరికాతో సహా 20 దేశాల నుండి 1000 మంది భారతీయ సంతతికి చెందిన పారిశ్రామికవేత్తలు ఒకే చోట చర్చించాలనే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వేదిక ఇది. So I have to put my 100% in this job. So that is why I think is the reason why women work or go that extra mile, especially at shoots. So as a segue to that, I have an appeal to all the audience sitting here. So if there is anybody in your family, especially a girl, and wants to be part of the cinema, please do not stop them. Let them have a conversation with people like us. And we'll be happy to guide them, and we'll be happy to tell them that this is not a dangerous field. This is just a highly creative field where everybody gets an opportunity to prove themselves, and that's what happened to me. జనవరి 4న ఈ సదస్సుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. జనవరి 5న ముగింపు రోజున మెగాస్టార్ చిరంజీవి గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో 5 కీలక అంశాలపై దృష్టి సారించారు. నాలెడ్జ్ షేరింగ్ అండ్ మానిటరింగ్, నెట్వర్కింగ్, భాగస్వాములు మరియు సహకారాలు, స్టార్టప్ ఎకోసిస్టమ్, వ్యాపారాలు ప్రారంభించడం మరియు వృద్ధి చేయడం అనే అంశాలు చర్చించారు. ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఆప్తా క్యాటలిస్ట్ 2025 కి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. Welcoming our Honorable Chief Minister for the State of Telangana, Shri Revanth Reddy Garu for Apta Catalyst 2025. Requesting everybody to step back. ఆశయం శరీరంలో అణువణువుని ఆక్రమించుకుని ముందుకు సాగమంటే ధైర్యం కెరటంలా
వస్తుంటే ఆ వచ్చే సునామీకి ఓ రూపమిస్తే అతనే శ్రీ రేవంత్ రెడ్డి గారు, మన ప్రియతమ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు. యనమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కడో గోడల మీద రాజకీయ నాయకుల పేర్లు రాసే ఓ యువకుడు ఇప్పుడు రాజకీయ నేతల తలరాతలు రాసే స్థాయికి ఎదిగారంటే ఎంత కసి ఉండాలి, ఎంత కృషి ఉండాలి. నేను సాధిస్తాను అనే నమ్మకం కంచు కోటగా గుండెల్లో ఉంటే ఆ నమ్మకం పదే పదే నీవు సాధిస్తావు పద అంటూ ఉత్సాహం ఇస్తుంటే అలాంటి వ్యక్తిని శక్తిని ఎవరాపగలరు? కాంగ్రెస్ పార్టీలో ఎదురైన అసాధ్యమని తేల్చిన వారి ఆశ్చర్యపోయారా? అక్కడంతా కుమ్ములాటలే అని భావించిన వారంతా నివ్వెరపోయేలా ఎదిగిన డైనమిక్ లీడర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ యువత కోసం, తెలంగాణ ప్రగతి కోసం కంకణం కట్టుకుని 10 ఏళ్లు పోరాడిన రేవంత్ రెడ్డి గారు అనుకున్నది సాధించారు. కసి ఉంటే, కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించారు. పెట్టుబడులను ఆకర్షించడంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణను ముందుంచుతున్నారు. ఆర్థిక వృద్ధిలో రాష్ట్రాన్ని దూసుకుపోయేలా చేస్తున్నారు. పాదయాత్రలో తెలంగాణ అట్టడుగు వర్గాల అవస్థలు చూసిన రేవంత్ అన్న వారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రిగా అవిశ్రాంత కృషి చేస్తున్నారు. రేవంత్ అన్న వేసే ప్రతి అడుగులో అభివృద్ధి, సంక్షేమం రెండు సమతూకంలో ఉంటాయి. ఒకవైపు భాగ్యనగర భవితకు భాగ్య రేఖలు గీస్తూ, మరోవైపు రైతుల కోసం, మహిళల కోసం, తనను గెలిపించిన యువత కోసం కృషి చేస్తున్న నిత్య శ్రామికుడు మన రేవంత్ రెడ్డి గారు. జనహితమే తన అభిమతంగా జనం కోసం జనంలో నుంచి వచ్చిన మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు ఆఫ్రా కేటలిస్ట్ సాధారణంగా ఘన స్వాగతం పలుకుతోంది. గ్రాండ్ వెల్కమ్ టు తెలంగాణ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు. Welcome to Aapta Catalyst, where innovation meets ambition and possibilities become reality. This is not just an event, it's a transformative journey. Aapta Catalyst brings together the brightest minds across North America, Europe, India, Middle East and Asia, creating a global stage where ideas take flight and ambitions know no boundaries. Step into a world brimming with opportunity, where every panel discussion, every handshake, and every conversation becomes a spark of inspiration. Industry pioneers and seasoned professionals unveil the secrets of emerging technologies, disrupting strategies, and the trends shaping tomorrow. It's a masterclass in progress, and you are at the helm. But we do not stop there. For the dreamers building from the ground up, Catalyst offers the ultimate launchpad. Imagine presenting your groundbreaking startup idea to a room filled with investors, capturing attention, earning trust, and securing the partnerships that will propel your vision forward. Special mention to our Aapta Catalyst team, who is the backbone for this event, working tirelessly behind the scenes to bring this vision to life. Their dedication, wisdom, guidance, and network helped entrepreneurs to navigate challenges and
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడం ద్వారా ఆటా మిత్రులందరూ హైదరాబాద్ నగరం మీద చూపించిన ప్రత్యేక అభిమానానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిర్వాహకులందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు సుబ్బు తోట గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు విచ్చేసిన ముఖ్య అతిథులు వి హనుమంతరావు గారు, మాజీ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు, సుదీర్ఘకాలం రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా కొన్ని దశాబ్దాలుగా పేద ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులకు అత్యంత ఆప్తుడు వి హనుమంతరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని మిమ్మల్ని అందరినీ నూతన సంవత్సరంలో కలుసుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని, ఒక సందర్భాన్ని, అవకాశం తీసుకున్న నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తుంది. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా ఈరోజు అభివృద్ధి చెందుతున్నది. ఈ విశ్వనగరంలో ఇక్కడున్న అవకాశాలు, పొలిటికల్ ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీస్, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్, everything is welcome for అట్టాకు. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో రాణించడం. నేను లాస్ట్ టైం వాజ్ ఇన్ యుఎస్, న్యూయార్క్ అనుకుంటా, అట్టా అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు వచ్చి మేము హైదరాబాద్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, మీరు రావాలి అని నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను తప్పకుండా వస్తా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆదికేశవ్ గారి అబ్బాయి శ్రీనివాస్ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉన్న, ఇతర కార్యక్రమాలు ఉన్నా ఖచ్చితంగా ఆత్మ సమావేశానికి రావాలని, ఈ సమావేశం నుంచి 2 అంశాలను స్పష్టంగా మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ. ఇక్కడ ఆపర్చునిటీస్ అన్లిమిటెడ్. హైదరాబాద్ నగరంలో ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,
a dancer whose moves electrify the screen, an actor who embodies charisma. He's not just a star, he's a phenomenon who redefines stardom with his unparalleled energy and dedication. Let's give a thunderous applause to the man who has captured the heart. Stage needs to be vacated, please. Before we invite, we need to empty the stage. Stage needs to be vacated, please. If there is anyone on the stage, we cannot continue the program. Stage needs to be vacated, please. Stage needs to be vacated. Stage needs to be vacated, please. Stage needs to be vacated. Stage needs to be vacated. Sir, stage needs to be vacated, please. Stage needs to be vacated. We'll be calling the people again onto the stage, but right now stage needs to be vacated. Everyone, please be seated. We can start the program. Please be seated. We can start the program. వైబ్రేషన్ సినిమా ఇండస్ట్రీలో ఆ పేరే ఓ సెన్సేషన్. మాస్ జనానికి ఆయన ఓ డివోషన్. తెలుగు వారందరికీ ఆయనతో రిలేషన్. నటనలో ఆయన ఓషన్. ఆయన సినిమా అంటేనే తెలుగు వారికి ఎవ్రీ టైం సెలబ్రేషన్. స్వయం కృషితో ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికి ఆయనే ఓ పెద్ద ఇన్స్పిరేషన్. ఆయనే మన వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినిమా చరిత్రలోనే ఆయనది చెరగని పేజీ. ప్రేక్షకులను అలరించడంలో ఏనాడు పడడు రాజీ. నీలో అభిలాష జ్వాలలా చెలరేగినప్పుడు, సంఘర్షణ గుండెల్లో రుద్రవీణలా మోగినప్పుడు, ఆశయం ఆలయ శిఖరమంతా ఉన్నతంగా ఉన్నప్పుడు, పరిస్థితులు నిన్ను ఛాలెంజ్ చేసినప్పుడు విజేతగా ఎలా ఎదగాలో నేర్పే జీవన పాఠం మన మాస్టర్ మెగాస్టార్. కేవలం సినిమా రంగంలోని హీరోలు దర్శకులే కాదు, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించిన పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, క్రీడాకారులు ఇలా ఎందరో మెగా పాఠాన్ని వంటబట్టించుకుని ఎదిగామని చెప్పారంటే అది చిరంజీవి సాధించిన విజయం కాదు, మనందరి విజయం. చిరంజీవి అంటే ఎందుకంత అభిమానం? ఎందుకంటే కష్టమనే పునాది రాళ్లతో అభిమాన సామ్రాజ్యాన్ని సృష్టించాడు. తాను చేసిన సినిమాల్లో సామాన్యుడు గొంతులు వినిపించాడు. తాను చేసిన ప్రతి పాత్ర ద్వారా స్ఫూర్తిని నింపాడు. అలాగే వ్యక్తిగత జీవితంలో విలువలు నెలకొల్పాడు. జనం గుండెల్లో జగదేక వీరుడుగా నిలిచాడు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకులతో నేను సైతం సమాజ సేవ కోసం అంటూ స్ఫూర్తిని నింపాడు. కరోనా సమయంలో సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా వారి సేవలు అందించాడు. ఆపదలో ఉన్న వారికి చేయూతనిచ్చి ఆపద్ బాంధవుడయ్యాడు. అందుకే ఇండస్ట్రీలో వేల మందికి గాడ్ ఫాదర్ గా మారాడు. ఠాగూర్, స్టాలిన్ వంటి సామాజిక సందేశ చిత్రాలతో జనాల్ని చైతన్యవంతం చేశాడు. సరిగా అంటూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా యువతలో దేశభక్తిని పెంచాడు. చిరంజీవికి కలెక్షన్స్ మీద మోజు ఉండదు, బాధ్యతాయుతమైన పాత్రల సెలక్షన్ మీదే మోజు. అదే ఆయన్ను అందరి వాడిగా చేసింది. తెలుగు వారందరికీ అన్నయ్యగా మార్చింది. యావత్ భారతం మెచ్చి పద్మ విభూషణుని చేసింది. 4 దశాబ్దాలుగా తెలుగు ప్రజల గుండెల్లో చిరంజీవిగా చిరస్థాయిగా పేరు ప్రతిధ్వనించేలా చేసింది. తెలుగు ఇండస్ట్రీకి బిగ్ బాస్, తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్న చక్రవర్తి మన మెగాస్టార్ చిరంజీవికి ఆప్తా కేటలిస్ట్ ఘన స్వాగతం పలుకుతోంది. వెల్కమ్ టు మెగాస్టార్ పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి గారు.
వైబ్రేషన్. సినిమా ఇండస్ట్రీలో ఆ పేరే ఓ సెన్సేషన్. మాస్ జనానికి ఆయన ఓ డివోషన్. తెలుగు వారందరికీ ఆయనతో రిలేషన్. నటనలో ఆయన ఓషన్. ఆయన సినిమా అంటేనే తెలుగు వారికి ఎవ్రీ టైమ్ సెలబ్రేషన్. స్వయం కృషితో ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికి ఆయనే ఓ పెద్ద ఇన్స్పిరేషన్. ఆయనే మన వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినిమా చరిత్రలోనే ఆయనది చెరగని పేజీ. ప్రేక్షకులను అలరించడంలో ఏనాడు పడడు రాజీ. నీలో అభిలాష జ్వాలలా చెలరేగినప్పుడు, సంఘర్షణ గుండెల్లో రుద్రవీణలా మోగినప్పుడు, ఆశయం ఆలయ శిఖరమంతా ఉన్నతంగా ఉన్నప్పుడు, పరిస్థితులు నిన్ను ఛాలెంజ్ చేసినప్పుడు విజేతగా ఎలా ఎదగాలో నేర్పే జీవన పాఠం మన మాస్టర్ మెగాస్టార్. కేవలం సినిమా రంగంలోని హీరోలు దర్శకులే కాదు, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించిన పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, క్రీడాకారులు ఇలా ఎందరో మెగా పాఠాన్ని వంట పట్టించుకుని ఎదిగామని చెప్పారంటే అది చిరంజీవి సాధించిన విజయం కాదు, మనందరి విజయం. చిరంజీవి అంటే ఎందుకంత అభిమానం? ఎందుకంటే కష్టమనే పునాది రాళ్లతో అభిమాన సామ్రాజ్యాన్ని సృష్టించాడు. తాను చేసిన సినిమాల్లో సామాన్యుడు గొంతును వినిపించాడు. తాను చేసిన ప్రతి పాత్ర ద్వారా స్ఫూర్తిని నింపాడు. అలాగే వ్యక్తిగత జీవితంలో విలువలు నెలకొల్పాడు. జనం గుండెల్లో జగదేక వీరుడిగా నిలిచాడు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకులతో నేను సైతం సమాజ సేవ కోసం అంటూ స్ఫూర్తిని నింపాడు. కరోనా సమయంలో సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా వారి సేవలు అందించాడు. ఆపదలో ఉన్న వారికి చేయూతనిచ్చి ఆపద్ బాంధవుడయ్యాడు. అందుకే ఇండస్ట్రీలో వేల మందికి గాడ్ ఫాదర్ గా మారాడు. ఠాగూర్, స్టాలిన్ వంటి సామాజిక సందేశ చిత్రాలతో జనాల్ని చైతన్యవంతం చేశారు. సరిగా అంటూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా యువతలో దేశభక్తిని పెంచాడు. చిరంజీవికి కలెక్షన్స్ మీద మోజు ఉండదు, బాధ్యతాయుతమైన పాత్రల సెలక్షన్ మీదే మోజు. అదే ఆయన్ను అందరి వాడిగా చేసింది, తెలుగు వారందరికీ అన్నయ్యగా మార్చింది. యావత్ భారతం మెచ్చి పద్మ విభూషణుణ్ణి చేసింది. 4 దశాబ్దాలుగా తెలుగు ప్రజల గుండెల్లో చిరంజీవిగా చిరస్థాయిగా పేరు ప్రతిధ్వనించేలా చేసింది. తెలుగు ఇండస్ట్రీకి బిగ్ బాస్, తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్న చక్రవర్తి మన మెగాస్టార్ చిరంజీవికి ఆప్తా కేటలిస్ట్ ఘన స్వాగతం పలుకుతోంది. గ్రాండ్ వెల్కమ్ టు మెగాస్టార్ పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి గారు. Can we all please sit calm so that our megastar, our all beloved megastar, is going to spend more time with us. If we all can relax and let him sit, and just drink some water and relax. Can we all please sit calmly to spend more time with our megastar? We all know he is not just a star, he is a phenomenon who redefined stardom with his unparalleled energy and dedication. Let's give a thunderous applause and let's give him some space so that he can spend more time here to our favorite Padma Vibhushan, Dr. Chiranjeevi Garu. I humbly request. Everyone, please go down, please. What a magnanimous moment it is. We totally understand. It's a legend and whose name resonates with generation. కాదని వారికి కూడా ఫోటోగ్రాఫర్స్ నీళ్ళు అవ్వండి లేదా స్టేజ్ కింద కూర్చోండి. సో దట్ అటు ఉన్నటువంటి నా మిత్రులకి, నా ఆప్తులకి ఐఎమ్ సీరియస్, దిగండి కింద. అండ్ సెక్యూరిటీ ఎవరు కూడా నిల్చోవద్దు, కూర్చోండి. నథింగ్ విల్ హ్యాపెన్ హియర్. ఈ 180 degrees ఎవరు ఉండకూడదు. Thank you and good evening. ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యం నడుస్తున్న ఈ క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ కి విచ్చేసినటువంటి అత్యంత మహారథులు దేశ విదేశాల నుంచి, ముఖ్యంగా అమెరికా నుంచి ఇక్కడ విచ్చేసి
ఈ హైదరాబాద్లో తెలుగు వారిని కలుసుకుంటూ తెలుగు వారిలో ఉన్న ఔత్సాహికుల్ని యంగ్ ఎంటర్ప్రినర్స్ని ఎంకరేజ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటే ఆ వచ్చే రిజల్ట్ వేరేగా ఉంటుంది. ఆ రిజల్ట్ మనకే కాకుండా మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి, మనం ఉండే ఇతర దేశాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందన్న విస్తృతమైనటువంటి విశాలమైన దృక్పథంతో ఈ రోజున ఇక్కడికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ఇంత చక్కగా, ఇంత ఎలక్ట్రిఫైయింగ్గా, ఇంత ఎనర్జెటిక్గా జరుగుతూ ఇంతమంది ఈరోజు సమావేశమై మిమ్మల్ని చూస్తుంటే ఆప్త సభ్యులు కాదు, నా ఆప్తులు అనిపిస్తుంది. అలాంటి ఆప్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొన్ని సభలకు వెళ్ళినప్పుడు ఏదో ముక్తసరిగా మొక్కుబడిగా ఉంటుంది, కానీ ఇలాంటి చోటుకు వచ్చేప్పుడు నా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఫీలింగ్, ఇదంతా నా కుటుంబ సభ్యులు ఒక పండుగ పురస్కరించుకుని నన్ను ఇక్కడ ఆహ్వానించారనిపిస్తుంది. అంత ఆహ్లాదంగా ఉంది, అంత ఆనందంగా ఉంది. ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరిలోనూ నా మీద వారికి ఉన్న అభిమానం, ఈ తెలుగు మీద ఉన్న అభిమానం, ఈ దేశం మీద ఉన్న అభిమానం ప్రతి ఒక్కరి కళలో సుస్పష్టంగా కనబడుతూ ఉంది. దానిగాను ప్రతి ఒక్కరికి నాకు ఇస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన స్వాగతానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సాగర్ లగిశెట్టి, అలాగే రమేష్ తుమ్ము, మధు వల్లి చైర్మన్ ఆఫ్ ఆప్త, అలాగే చంద్ర నల్లం, శ్రీనివాస్ చందు, శ్రీనివాస్ చిమిట, విజయ్ గుడిసేవ, బాబీ అడ్డా. ఇలాగా ఇందులో కొద్ది పేర్లు మాత్రమే ఉన్నాయి. చెప్పాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పేరున మనం చెప్పుకొని పోవాలి. వారందరికీ కూడా నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇక్కడ ప్రత్యేకించి యంగ్ ఎంటర్ప్రినర్షిప్ గురించి కానీ ఎంటర్ప్రినర్ గురించి మీరు చెప్పాలి, ఏదైనా మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలి? ఎంటర్ప్రినర్కి ప్రాపర్ స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. ఏం మాట్లాడాలి, ఎలా చేయాలి దీని గురించి అంటే నాకు తెలియదు. నాకు అప్పుడు అనిపించింది, ఒక మనిషి అభివృద్ధిలోకి రావటానికి ఈ ఎంటర్ప్రినర్షిప్ గురించి మన పెద్ద పెద్ద ఎడ్యుకేషనిస్టులు ఏవైతే నిర్వహిస్తాయో, ఏవైతే చెబుతాయో అవన్నీ కూడా మన కాలేజీలో ఆయన నాతో చేసేలాగా చేసుకున్నాను. అత్యధిక సినిమాలు రామారావు గారు చేస్తే ఆ మహానుభావుడు ఆ దర్శకుడి దగ్గర, అదే దర్శకులు వారు నన్ను భుజం పట్టి నన్ను పైకి తీసుకుని ఆయన కంటే 4 సినిమాలు ఎక్కువే చేశారు నాతోటి. అది పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మలుచుకోవటం, మార్చుకోవడం, తద్వారా మనం ఇంకొంచెం పైకి వెళ్ళడం. అది ఆ రోజున డిసప్పాయింట్ అయిపోయి నీ కసి లేకుండా, లేదా ఆ కసిని నెగిటివిటీ పెట్టి మార్చుకుంటే కనుక అది నిన్ను తినేస్తుంది. నువ్వు ఇలాగే ఉండిపోతావు, అలాగే దిగజారిపోతావు, అలాగే కనుమరుగైపోతావు. అలా కాదు, మనం ఎదురు తిరగాలి, పరిస్థితులు మనం అనుకూలంగా మార్చుకోవాలి. అందులోనే గ్రంథ ఫిలాసఫీ నాకు ఫిలాసఫీ. ఆయన ఎదిగారు పైకి వెళ్తూ వచ్చారు. ఆయన దగ్గరే నా రికార్డులు ఉన్నాయి. అది నా ఫస్ట్ సినిమా, ₹1,00,00,000 చూసిన సినిమా అదే. నా రెమ్యునరేషన్ కాదు, సినిమా బడ్జెట్ 75 లక్షలు వస్తే కనుక బ్రహ్మాండమైన బడ్జెట్, ఎంతో రెవెన్యూ అనుకునేవాడు. ఫస్ట్ ₹1,00,00,000. నా తోటి హీరోలు కూడా ₹1,00,00,000 తెలుగు సినిమా అనే లెవెల్ వెళ్ళింది. అక్కడి నుంచి కోటి అనేది మామూలు అయిపోయింది. ఒక్కొక్క ఏరియాలోనే ₹1,00,00,000. ఆ తర్వాత నా రెమ్యునరేషన్ కోటి పైబడి అలా అంచెంచుగా ఎదుగుతూ వచ్చారు. నేనేమంటానంటే, మీ బలం మీ పాజిటివ్ థింకింగ్, మీ బలం మీ కన్విక్షన్, మీ బలం మీ ధ్యేయం నుంచి పక్కదాన్ని పట్టకపోవటం. మీరెవరైనా సరే మీ ఎయిమ్ ఏంటి అనే దాన్ని మీరు ఫిక్స్ చేసుకోండి. ఆ ఎయిమ్ని వెళ్ళటం కోసంగా దారులు వెతుక్కోండి. అవకాశాలు ఇలాగ అబండెంట్గా ఉంటాయి. వాటిల్లో మనకు కావలసిన అవకాశాలు, మన ధ్యేయానికి లక్ష్యానికి దగ్గరగా ఉండే అవకాశాలు మనకి పాపపై కనపడుతుంటాం. ఆ పాపపై కనపడే దాన్ని మనం గుర్తించగలగాలి, వాటిని ఎంబ్రేస్ చేసుకోగలగాలి, వాటిని మనకు అనుకూలంగా మనం మలుచుకోగలగాలి, అవి మనం బలంగా చేసుకోగలగాలి, వెళ్ళాలి. ఇనీషియల్గా వెళ్ళినప్పుడు డబ్బే సంపాదించుకో,
డబ్బే కాదు ప్రధానం, నిలదొక్కుకోవడం ప్రధానం, మన ఎయిమ్ వైపు మనం వెళ్ళటం అన్నది అది ప్రధానం. వెళ్ళిన తర్వాత డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. అనుకున్నావా ఇంత వస్తుందని, ఆ తర్వాత డబ్బునే పెంచుతుంది. సో నేను అలాగే వెళ్తూ వచ్చాను. నిలదొక్కుకోవాలి, ఇక్కడ నెంబర్ 1 అనిపించుకోవాలి, నా స్థానం సుస్థిరం. ఇది లేకపోతే నేను బయట నాయా పైసకి పని చేయను. ప్రైమ్ ట్యాగ్ నా లైఫ్లో అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏమని ఆ రకంగా వెళ్ళాను. ఎక్కడ ఈగోకి వెళ్లకుండా, ఎక్కడ హర్ట్ అవ్వకుండా, వాళ్ళు నన్ను సినిమాలను తీసేసరి నన్ను కాదన్నారని కోపం కంటే కూడాను వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి. వాళ్ళు మళ్ళీ అతను మనం బాధ పెట్టుంటావేమో కదా అని వాళ్ళ మనసుల్లో వాళ్ళు గిరి అంటే వాళ్ళు గిల్ట్ ఫీల్ అయ్యేలాగా చేసి నెక్స్ట్ ఏమైనా సినిమా చేయాలగా అని అనిపించేలాగా నా బిహేవియర్ ఉండేది. ఆ బిహేవియర్ తోటి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చునేవాడిని. అంటే అక్కడ నాకు ఒక పౌరుషం లేదని కాదు, పరిస్థితి నాకు అనుకూలంగా మలుచుకోవడంలో నేను అది ఆ రకంగా దగ్గర కొంచెం తగ్గి వెళ్తాను. నేను తగ్గడం మూలంగా తర్వాత వచ్చే కరెంటు వేవ్స్ దాని మీద ఎక్కితే అదే తీసుకెళ్తాను పైకి. అది నమ్మిన వాడిని. అలాంటి దర్శకులతో ఆ దర్శకులతో నేను హైయెస్ట్ సినిమాలు చేశానన్నది ఈరోజు వాస్తవం. అలాగే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో నీ టాలెంట్ అనేది ఇనిషియల్ స్టేజ్లో సెకండరీ. హౌ యు బిహేవ్, హౌ యు కోఆపరేట్ ద ప్రొడ్యూసర్స్. ఈ రోజుల్లో మాత్రం కానే కాదు. ఆ రోజుల్లో ఏంటి అంటే నా టాలెంట్ ఉంది కదా ఎస్ అని అనుకుంటే కుదరదు బాబు. నీ బిహేవియర్ కూడా దానికి అడిషనల్ యాడ్ అవ్వాలి. మనం కొంచెం ఏంటంట అని అన్నామనుకోండి, అబ్బో వీడితో ఎక్కడ పడుతున్నా బాబు, వద్దురే బాబు ఆల్టర్నేటివ్ చూడండి రా అనేలాగా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. మనలాంటి నటినట్లు ఎంతో మంది ఉంటారు. బట్ వాళ్ళలో మనం బెస్ట్ ఆప్షన్ అంటే అపార్ట్ ఫ్రమ్ అవర్ హిస్టారిక్ టాలెంట్స్, మనకున్న నైపుణ్యం కంటే కూడా మన వ్యక్తిత్వం కూడా చాలా చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని నమ్ముకుని వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి కూర్చుని వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకుని మీలో ఒకరిని అంటూ వాళ్ళకి నమ్మకం కలిగించి అలా ముందుకు వెళ్తుండేవాడు. ఎలాగో ఎవాల్వ్ అయ్యాను అంటే నన్ను ఇండస్ట్రీ నాకు చేయూతనిచ్చి ఇండస్ట్రీ నన్ను పైకి ఎదిగేలా చేసింది అనే దానికంటే నన్ను ప్రేక్షకులు ఫస్ట్ వాళ్ళను గుర్తించారు. ఇండస్ట్రీ గుర్తించలేదు, ప్రేక్షకులు గుర్తించారు. ప్రేక్షకులు చేయూత ఇచ్చారు. అందుకనే ప్రేక్షకుల పట్ల నాకు ఎప్పుడూ కృతజ్ఞత. ఇది నీకు అర్థమయ్యేలాగా తేటతలుగా చెప్పాలి అంటే రామారావు గారు ఎగ్జిట్ తర్వాత ఎవరు అంటలో 2-3 పోటాపోటీగా నిలబడి ఉన్నప్పుడు లక్ష్మీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అని విజయవాడలో ఉండేవాడు. అప్పట్లో ఇప్పట్లాగా బై అలాంటివి లేవు. ఏరియా వైజ్ కొంట సినిమాలు లేవు, బయర్ సిస్టమ్ లేదు, ఓన్లీ డిస్ట్రిబ్యూషన్. అంటే డిస్ట్రిబ్యూటర్ అనేవాడు బెజవాడ నుంచి వచ్చి ఎవరెవరు ఏ సినిమాలు తీస్తారు, కథలు నచ్చితే కనుక ఆ కథకి ఇంత బడ్జెట్ ఇచ్చేవాళ్ళు. ఆ బడ్జెట్ తోటి సినిమాలు తీసేవాళ్ళు. అందులో లాభాలు ఎంతో మిగుల్చుకొని మిగతా వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఆ వచ్చేటప్పుడు వాళ్ళు పంచుకునేవాళ్ళు. ఇది సిస్టమ్. ఆ సమయంలో ఒక కథ చెప్పి మేము సో హీరోని మేము అనుకుంటున్నామని ఆ ప్రొడ్యూసర్స్ చెప్తే లింగమూర్తి గారని లక్ష్మీ ఫిల్మ్స్ సంబంధించినటువంటి ఒక వాళ్ళ CEO ఆయన వచ్చారు. ఓకే, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ హీరో మీద? అప్ టు 25 crores, crores కాదు, lakhs. 25 lakhs, 30 lakhs. కానీ మాది బడ్జెట్ ఎక్కువ అండి, 50 lakhs పైన అవుతుంది అని. అంటే ఆ హీరో మీద 50 lakhs అంటే మాకు చాలా రిస్క్. చిరంజీవి అని వస్తున్నాడు కదా, అతని మీద అయితే ఇస్తాం. ఎందుకు ఇస్తారు, అతనేంటి కొత్తగా వస్తున్నాడు కదా అంటే, రావడం ఏంటి, ఖైదీ లాంటి సినిమా చేశాడు. ఆ ఖైదీలో అతని డాన్సులకి ఫైట్లకి ఎక్స్ట్రాగా జనం విపరీతమైనటువంటి రెస్పాన్స్ ఉంది. మేము జనంలో ఉంటాం, బెజవాడలో ఉంటాం, మిగతా ఊళ్ళకి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. మాకు తెలుసు అతని పొటెన్షియాలిటీ. అంటే ఆ చెన్నైలో ఉండేవాడు, మెడ్రాస్లో ఉండేవాడు కొంచెం సంశయిస్తూ వచ్చారు. కాదు, ఇతనైతే 50 ఇస్తాం, ఆడైతే మాత్రం 30 కంటే ఎక్కువ ఇవ్వలేము అని వాళ్ళు తేల్చి చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, సాంగ్స్ అండ్ ఫైట్స్ అనేవి అప్పటి వరకు మినీ ఇంటర్వెల్స్,
స్మోక్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే బాత్రూమ్ వెళ్ళేవాళ్ళు కానీ, లేకపోతే రిఫ్రెష్మెంట్స్ కోసం బయటకు టీ తాగడం వెళ్ళే వాళ్ళకి సాంగ్ రాగానే వాళ్ళు బయటకు వెళ్ళిపోయేవాళ్ళు. ఫైట్స్ అనగానే కొంచెం అసహనంగా ఉండి బయటకు వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే అది డూప్ చేస్తాడరా, మధ్యలో క్లోజప్స్లో హీరో తప్ప అది సాంగ్స్లో ఏంట్రా అది అలా ఉండేది కామెంట్స్. ఆయన చెప్పిన మాటలు నా మాటలు కాదు, ఆయన అన్నారు. కానీ అదే ఈ అబ్బాయి సాంగ్స్ అయితే కనుక ప్రొజెక్టర్ ఆపి మళ్ళీ రిపీట్ తోటి మళ్ళీ వేయండి వేయండి అని అనిపించుకుంటున్నారు. ఇది మాకు కావాలి, ఇది మాకు డబ్బులు తెచ్చిపెట్టేది. కాబట్టి ఈ అబ్బాయి అయితే కనుక ఇంత ఇస్తాము అని తెలుసుకోనంటే అప్పుడు వీళ్ళందరూ తప్పనిసరి, అంటే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి, డిస్ట్రిబ్యూటర్స్ ఇన్సిస్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు ప్రొడ్యూసర్ అప్పుడు నా వైపు చూశారు. అది పోయి ఏమైందంటే రామారావు గారి తర్వాత రామారావు గారి ప్రొడ్యూసర్ ఎవరున్నారో అంతమంది ప్రొడ్యూసర్, దేవి ప్రసాద్ గారు, చలసాని గోపి గారు, త్రివిక్రమ్ గారు అండ్ వాట్ నాట్ ఏడు నాగేశ్వరరావు గారు, ఇలాంటి నిష్ణాతులైన ప్రొడ్యూసర్లు అందరూ ప్రతిరోజు నా షూటింగ్లు ఎక్కడ జరుగుతున్నా, ఎవరితో జరుగుతున్నా, ఏ ప్రొడక్షన్ జరుగుతున్నా సరే వచ్చి నా దగ్గర కూర్చుని వాళ్ళందరూ కలిపి ఈవినింగ్ స్నాక్స్ తింటూ ఉండేవారు. అప్పుడు అనేది ఇది కదా నా బలం, ఇది కదా నేను సాధించుకున్నాను. రామారావు గారి ప్రొడ్యూసర్లు తిరిగి నాతో సినిమాలు తీస్తుంటే అది ఎనలేని బలం. నెంబర్ 1 హీరో అవ్వాలని అనుకున్న నాకు ఆ క్షణం అనిపించింది, ఎస్ అయ్యానని ఒకసారి కాలర్ ఎగిరేస్తే ఏమవుతుందో కూడా నాకు తెలుసు. అందుకనే అణిగిమణిగే ఉండాలి, ఎప్పుడూ సబ్జ్యూడ్గానే ఉండాలి. నెంబర్ 1 అనేది నా మైండ్లో ఎప్పుడు పెట్టుకునేవాడు కాదు. కష్టపడి పని చేస్తే ఆటోమేటిక్గా ఆ నెంబర్ అట్లాగే ఉంటుంది తప్ప ఎక్కడికి పోదు. అదే నమ్మకంతో తప్ప నేను నెంబర్ 1 చెప్పుకుంటే నాతో నిలబడుతుందని నమ్మకం లేదు. మనం కష్టపడి అలాగే అదే విధంగా ముందుకు సాగుతూ ఉంటే కనుక ఆటోమేటిక్గా వస్తుంది. ఆ నెంబర్ 1 స్థానం అలా నిలబడి ఉంటుంది. అది గట్టిగా నమ్మిన వాడిని. ఇది ఎవరు చెప్పింది కాదు, నా అంతరాత్మ నాకు చెప్పింది కాబట్టి దాంతో ఫాలో అవుతూ వచ్చేవాడిని. అందుకని ఈ రోజున నేను సరదాగా ఎంటర్ప్రినర్షిప్ వెళ్ళి నేను నా సోత్కాశం చెప్పకూడదు అనుకుంటున్నప్పుడు నేను ఏం పాయింట్ చెప్పాలని ఊరికి నేను గూగుల్ చేస్తే ద కీ ప్రిన్సిపల్స్ టు బికమ్ ద ఎంటర్ప్రినర్, ఐడెంటిఫై యువర్ ప్యాషన్. ఎన్సీసీ తర్వాత నిర్దిష్టంగా నా ప్యాషన్ ఏంటో నాకు తెలిసి వచ్చింది, యాక్టింగ్. అండ్ టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. నాన్నన్నారు ఈ సినిమా ఇండస్ట్రీ ఎవరికి తెలియదు, నువ్వు వెళుతున్నావు, అది రిస్క్ కదరా, మరి అక్కడ ఎవరు రాణించకపోతే ఏం చేస్తారు? నాన్న రాణించకపోతే ICWAI ఆ కోర్సు చేరతాను ఎగ్మూర్లో, అందులో సైంటిస్ట్గా చదువుతాను, టైం వేస్ట్ చేయనంటూ పగలంతా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఈవినింగ్ అయ్యేసరికి ఈ యొక్క ICWI ఎగ్మూర్ అని చెన్నైలో ఉండేది. ఆ ప్రాంతంలో ఆ ఇన్స్టిట్యూట్లో నైట్ కాలేజ్ చదివేవాడిని. ఒక 6 months అయిన తర్వాత చాలా కష్టమైపోయేది, నైట్ నిద్ర లేకుండా, పగలేమో ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోనే అనుకునేది చేయలేక నెమ్మదిగా నా ఇంట్రెస్ట్ స్ట్రెంగ్తన్ అవుతుంది, నాలో బలమైనటువంటి నమ్మకం ఏర్పడుతుంది, ఖచ్చితంగా రాణించగలన్న బలంతో వేసినట్టు తెలియకుండా నేను వదిలేశాను. అది అలాగా. సో ఆ రిస్క్ తీసుకున్నాను నేను చెన్నై వెళ్ళి. సెట్ క్లియర్ అచీవబుల్ గోల్స్. ఎస్, నాకున్న టాలెంట్ డ్యాన్స్ అచీవ్ చేయగలను, నాకు టాలెంట్ ఒరిజినల్ ఫైట్స్ చేయగలను. ఎస్, ఐ కెన్ డూ దట్. పెర్ఫార్మెన్స్ ఇవ్వగలను. ఆ ఇవ్వడంలో పాటు ఒకే మాస్ అంటే ఎప్పటికైనా బోర్ కొడుతుంది, అలా కాదు. అంటే డిఫరెంట్ డైరెక్టర్స్ నమ్ముకున్నాను నేను, డిఫరెంట్ కథలు నమ్ముకున్నాను. ఒక పక్క నుంచి ఖైదీ సినిమా చేస్తే, మరో పక్క నుంచి నేను మంత్రి గారి వియ్యంకునే సినిమా చేస్తాను. కాలేజ్ స్టూడెంట్స్, యంగ్ ల్యాడ్, లవ్ సబ్జెక్ట్ చేశాను. 2 కలిపి ఒక వారంలో రిలీజ్ అయింది. మీరు కావాలంటే గతంలోకి వెళ్ళి ఆ ఖైదీ రిలీజ్, నెక్స్ట్ మంత్రి గారి వియ్యంకుడు చూడండి. 1 week. 2 ఒకటి సూపర్ డూపర్ ఫినామినల్ హిట్, ఒకటి సూపర్ హిట్ అయింది మంత్రి గారి వియ్యంకుడు. ఆ తర్వాత శుభలేఖ, ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్, మన మహానుభావుడు విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో సినిమా చేశారు. ఆ తర్వాత ఇదే కాదు, చిన్నపిల్లల్ని అలరించాలి. ఇందులో చాలా మంది చిన్నప్పుడు చూస్తుంటారు, చంటి అబ్బాయి. ఆ సినిమా చేసిన ఆ పార్ట్స్ కానివ్వండి, ఆ స్లాప్స్టిక్ కామెడీ కానివ్వండి, ఇప్పటికీ చాలా మంది చెప్తుంటారు, వాళ్ళందరూ IAS ఆఫీసులో వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళందరూ అయినా సరే చెప్తుంటారు. అది ఒకటి. ఇట్లాగా వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్స్, స్వయం కృషి కానివ్వండి, యాక్షన్ సినిమాలు కానివ్వండి, రాఘవేంద్రరావు గారి గ్లామర్ క్యారెక్టర్స్ కానివ్వండి, కోదండరావు రెడ్డితో చేసిన కామెడీ కమర్షియల్ సినిమాలు కానివ్వండి, గోపాల్తో చేసినటువంటి ఫ్యాక్షన్ సినిమాలు కానివ్వండి, అట్లాగా 1 2 అలాగా మన
ఇది మా బావగారు లాంటి సబ్జెక్ట్ కానీ ఒకటే ఇలా ఇంద్ర ఇలాంటి సబ్జెక్టులు అందరూ చూస్తుంటే కనుక నాకు అనిపించింది అన్ని రకాలుగా నాకు ఉన్నటువంటి టాలెంట్స్ అన్ని పక్కలే బ్యాకప్ చేశాను. అంటే అంతమంది ప్రేక్షకులు ఈ రోజున మహిళా ప్రేక్షకులు వచ్చి ఆప్తుల్లాగా వచ్చి నన్ను ప్రేమించిన లేడీసే కాదు, యంగ్స్టర్సే కాదు, మార్చుకుంటూ జగదగి బిడ్డ అందులో వస్తుంది, అన్నయ్య అనే సినిమా, సెంటిమెంట్ సినిమా, హిట్లర్ అనే సినిమా, మాస్టర్ సినిమా, రెస్పాన్సిబిలిటీ సినిమాలు, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఇస్తూ ఆ రకంగా మోసపోసే సినిమాలు ఇచ్చి నేను బయటికి రావడం జరిగింది. అండ్ know that your product would appeal to everyone and conduct market research and continuously learning. ఇప్పుడు సినిమా చిరంజీవి సినిమా అంటే అందరూ లైక్ చేసే అందరిని అనుకోకూడదు, కొంతమంది డిస్లైక్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ డిస్లైక్ చేసే వాళ్ళు కూడా మనం ఇంప్రెస్ చేయాలి అంటే కనుక మనం ఏ విధంగా మన యాక్టింగ్లో మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకుంటాడు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇండస్ట్రీలో, సార్ మీ సినిమాల్ని దొంగతనంగా చూసేవాళ్ళం సార్, ఇదేం కర్మయ్యా దొంగతనంగా చూసి ధైర్యంగా చూడొచ్చు కదా. వెళ్ళారు టాటా వాడు గారు ఇంకోటి గారు వెళ్ళారు. అంటే నా విషయంలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆ స్థాయికి వెళ్ళారంటే క్రమశిక్షణ, టాలెంట్ అనేది ప్రూవ్. కానీ ఇక్కడ క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అందరితో సత్సంబంధాలు పెట్టుకోవడం ఇంపార్టెంట్. నిన్ను క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు, ఆవేశపడకు. వచ్చారు లెర్న్ మోర్ మెంటర్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ కోర్స్. అలాగే నెట్వర్క్ అనేది చాలా ఇదిగా ఉండాలి మీకు, అంటే డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ ఇంకోటి కానీ మీ ప్రోడక్ట్ మార్కెటింగ్ చేసుకోవడం. అలాగా నా విషయంలో నాకు అండగా నిలబడింది, నన్ను ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్లేది ఎవరంటే నా అభిమానులు. మీ ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఎలాగైతే కనుక నెట్వర్క్ ఉంటుందో, అబ్జర్వ్ చేసుకుంటారో, డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయో, అలాగా నా అభిమానులు ఎప్పటికప్పుడు నాకు అండదండలు అందిస్తూ ఉన్నంత అండగా నిలబడ్డారు. వాళ్ళు నా కోసం ప్రాణం ఇచ్చే లెవెల్కి వాళ్ళు ఉన్నారు. నేను అన్నాను, మీరు నాకు ప్రాణం ఇవ్వక్కర్లేదు, మీ యొక్క సహాయ సహకారాలతో రక్తం ఇచ్చి ప్రాణాలు నిలబెట్టండి అన్నాను. ఆ మాట పుణిగి పుచ్చుకుని 25 సంవత్సరాలుగా ఈ రోజు కూడా వాళ్ళు రక్తదానం చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ జీవితాంతం నేను రుణపడి ఉన్నాను. అందులో భాగంగా ఎక్కడో ఉన్నట్టు నా మాట, ఇక్కడ మాట్లాడిన నా మాట అమెరికా దాకా వెలుపడింది. కాబట్టి ఆప్త ఎన్నోసార్లు నా పేరు మీద బ్లడ్ బ్యాంకులు నిర్వహించారు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ రవి కానివ్వండి, మధు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇవి చేశారు. ఈ రోజున అన్ఫార్చునేట్లీ రవి వర్రే ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆగిపోయినప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు అతనికి వీడియో పెట్టాను నేను. వీడియో, రవి డోంట్ వర్రీ, ఇవన్నీ స్మాల్ థింగ్సే బట్ అన్ఫార్చునేట్, సో త్వరలో కోలుకుంటావని అతను నేను మెసేజ్ పెట్టినప్పుడు అతను పొందిన ఆనందం అంతా ఇంత కాదు, అది ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ రోజున కోలుకుంటాడు. ఈ రోజున ఈ సభ రవి రావాలి, అన్ఫార్చునేట్ రాలేకపోయాడు. కానీ నెక్స్ట్ ఇదే సభ ఇక్కడ జరిగితే కనుక రవి వస్తాడు, నేను వస్తాను. మీ అందరి ఆశీస్సులతోటి రవి లాంటి ఎంతూజియాస్టిక్ గాయ్ కోరుకుంటున్నాడు. వాడు మధుతోటి, సాగర్ గారితో, మన ఇతర ఫ్రెండ్స్ తోటి, సుబ్బు చంద్రశేఖర్ గారితో, అందరితో కూడా మళ్ళీ కలిసి ఈ యొక్క సభల్ని ఇంతకంటే అద్భుతంగా చేయాలి. అండ్ ఆ రకంగా మీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, యంగ్స్టర్స్ ఎలాగ రావాలి ఏమిటి అనేది నా గురించి నేను చెప్పుకోవడంలో తెలియకుండానే మీకు అందరికీ చెప్పాను. అది మీకు అందరికీ అర్థమై ఉంటుందేమో అనిపిస్తుంది. కాబట్టి ఇది నాకు గొప్ప అవకాశం. ఈ తీరుగా, ఈ రీతిగా, ఇదే విధంగా మనం వెళ్ళగలిగితే కనుక ఎవ్వరికి అడ్డుండదు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రేట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళు మీ సలహాలు, సంప్రదింపులు, మీ సీనియర్స్ తోటి మీరు ఆయా సమయంలో ఇంటరాక్ట్ అవుతూ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, హౌ టు గో అబౌట్ ఇట్ అని మీరు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటూ, రిస్క్ ఉంటుంది బట్
మన జీవితాలు కొలాప్స్ అయ్యేలాగా మాత్రం రిస్క్ వద్దు. కానీ ముందుకు వెళ్ళకపోతే ఛాలెంజ్ సినిమా ఎంతమందికి ఇన్స్పిరేషన్ వచ్చింది అంటే ఆ రోజుల్లో ఏమి చేయాలి అని తొయ్యాలంటే వాళ్ళకి ఆ సినిమా ఒక దిక్సూచిలా ఉంది. ఈవెన్ మనం కూడా అచీవ్ చేయగలమని నమ్మకం వచ్చింది. అలాగా సినిమాల ద్వారా నా ఇతోధికంగా నేను చాలా మందికి మార్గదర్శకంగా నిలబడ్డాను, ఇన్స్పిరేషన్గా నిలబడ్డాను. ఆ రకంగా మీరు కూడా ఈ వండర్ఫుల్ జీవితం, ఒకే ఒక జీవితం, దీన్ని సద్వినియోగపరుచుకుంటూ మీరు మరింత హైట్స్గా ఎదగాలని, మరింత అభివృద్ధిలోకి ఎదగాలని, ఇదే సభ 1 year లోపు జరిగినప్పుడు మీరు ఫీల్ అవ్వాలి, లాస్ట్ టైం మనం వచ్చే January 25 కానీ ఈ January 26 ఆ ప్రాంతంలో మనం ఎంత ఎదిగాము ఇది అంటే చిరంజీవికి మీరు చెప్పుకుంటే కనుక అంతగా మించి నాకు కావాల్సింది. ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి, మీ యొక్క అభివృద్ధికి దీన్ని థ్యాంక్ యూ. ఇందాక నుంచి చాలా చెప్తూ నా అచీవ్మెంట్స్ గురించి చెప్పాను. పవన్ కళ్యాణ్ ఇస్ మై అచీవ్మెంట్, రామ్ చరణ్ ఇస్ మై అచీవ్మెంట్, నా ఫ్యామిలీలో ఉన్న 2 బిడ్డలు అందరూ కూడా నా అచీవ్మెంట్. వీళ్ళందరూ చూస్తుంటే ఇది కదా నేను సాధించానని. మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, అన్నయ్య నీకు ఒక మాట అనేవాడికి గుర్తుందా అని. ఏమన్నా మన ఇంట్లో ఇంతమంది మీరందరూ ఉన్నందుకు, నాకు ఈ అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు ఇది నాతో ఆగిపోకూడదు. ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో ఆ రకంగా మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ, మన మెగా ఫ్యామిలీ అవ్వాలి అని నువ్వు చెప్పావు. ఈ రోజులో చూస్తుంటే తలుచుకుంటే నీ మాట ప్రభావం, నీ మాట మంత్రంగా ఏదో పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది తొమ్మండుగా ఉన్నావు, 10 మంది దాకా ఉన్నావు అంటే కనుక నీ మాట పవర్. ఎందుకంటే నువ్వు చాలా నిష్కల్మషంగా అంటావు, అనేదో కన్విక్షన్తో అంటావు, అందులో ఎలాంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి దానికి బలం ఎక్కువ అన్నయ్య. మంచి మనసుతో అంటావు, పాజిటివ్తో అంటావు అని కళ్యాణ్ బాబు అంటే ఉంటుందా అనుకున్నా. తెలియకుండా అదే ఒక పత్రిక కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అంటూ మా గురించి ప్రస్తావించినప్పుడు, భగవంతుడా ఇది మా గొప్పతనం కాదు, నువ్వు ఈ ప్రజలు, నా అభిమానులు, ఈ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము అనుకున్నది ఆ రకంగా సాధించగలిగామనిపిస్తుంది. అంటే గతంలో ఎప్పుడు నేను ఏ సభలోనూ ఇంత మనసుప్పి మాట్లాడుకోలేదు. అది మీతో మనసుప్పి మాట్లాడుకునేంత ఆప్తుల మధ్య ఈ ఆప్త సంస్థ సంబంధించి నా గుండెని టచ్ చేశారు. అందుకనే లోపల నుంచి అది తన్నుకు వచ్చింది కాబట్టి మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులతోటి, నా వాళ్ళతోటి నేను మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈ రోజున ఈ అద్భుతమైనటువంటి ఎన్విరాన్మెంట్లో ఈ యొక్క వెన్యూలో మనం చేయగలుగుతాం అంటే వెనకాల మన ఈ వెన్యూ ఇచ్చినటువంటి మా గోపి చలమశెట్టి అనిల్ అంటారు. గోపి నాకు అత్యంత ఆప్తుడు, నా ఇంటి మనిషి. మేము ప్రతిరోజు కలుసుకుంటూనే ఉంటాము. అతను కూడా మామూలు సాదా సీదా స్థాయి నుంచి ఈ రోజున తనలో ఉండే ఆ ఇంటెలిజెన్స్ అవనివ్వండి, ఆ ఇంటెలెక్చువల్ థాట్స్ అవనివ్వండి, ఆయన చెప్పాలంటే సైన్స్ చదువుకొని సైంటిస్ట్ ఆయన. ఈ రోజున మన దేశం గర్వించే విధంగా గ్రీన్ ఎనర్జీలో ఆయన పాయినీర్ అయ్యాడు, నిష్ణాతుడయ్యాడు, హైట్స్కి వెళ్ళాడు. ఇప్పుడు ప్రపంచపరంగా కూడా మనందరం గర్వించే స్థాయికి తను వెళ్ళాడు. ఈ రోజున ఈ హైటెక్ సిటీ తనదే. మనందరి కోసమే ఈ వెన్యూ ఏర్పాటు చేసినటువంటి నా మిత్రుడు, నా తమ్ముడు, నేను అనే గోపి, మీరు అనేటువంటి చలమశెట్టి అనిల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అనిల్, నీ ముఖం ఎవరు చూస్తుంటారు, ఉంటే వస్తావా నా పక్కకి? గోపి ఎక్కడ వెళ్ళిపోయాడు? జస్ట్ వస్తున్నాడు సార్, వస్తున్నారా? యా ప్లీజ్ గోపి కమ్యా. ఒక బొకే ఉందండి, బొకే ఉందా?
మెగాస్టార్. థ్యాంక్ యూ. గోపి గారు, థ్యాంక్ యూ గోపి. అండ్ వీళ్ళు ఏర్పరిచిన ఈ సభకి మీరు చేసినటువంటి ఈ యొక్క సపోర్ట్ని వారందరి తరఫున నేను ఆప్త క్యాటలిస్ట్ తరఫున నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. More important is that I want to this being a catalyst on the entrepreneurial platform. This is the basic nature of what we have to learn. మనం ఈ పర్సనాలిటీ నుంచి నేను అది పర్సనల్ గోయింగ్ 7 years. Before that, I always learned so many things, understanding Chiranjeevi garu, how hard work, determination, commitment to society, family, the fundamentals of any entrepreneur to create a social impact. The fundamentals what you have learned and I learned from him, and today I would say most of the credit goes to him. I always say you are my guru. Yes, you are my brother. అందరూ దయచేసి కూర్చుంటే చిరంజీవి గారు వచ్చి కూర్చుంటారు. మీరు ప్లీజ్ స్టేజ్ ఖాళీ చేసి అందరూ దయచేసి స్టేజ్ పక్కకి వెళ్తే చిరంజీవి గారు వచ్చి కూర్చుంటారు. ప్లీజ్. ఇది ఈరోజు నా ప్రయాణంలో ఒక జ్ఞాపకం. మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎక్స్ప్రెస్ రామ్ ఛానల్. టేక్ కేర్. బై. సైనింగ్ ఆఫ్ మీ రామ్.